హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్తాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు చూశారు కదా మన జర్నీ, ఎలా వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా. మేమైతే వెళ్తుంది మూలపాడు ఫారెస్ట్ రేంజ్ అండి. ఇది మూలపాడు మనకి గుంటూరు నుంచి 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది ఆఫ్ రోడ్ అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలనుకుంటున్నాము. మనం వీక్లీ వన్స్ కుదరకపోయినా నెలకొకసారి అయితే ఇలా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే మనకి మైండ్ చాలా రిలాక్స్ ఉంటుందండి. మనం చాలా ఎనర్జెటిక్గా కూడా పనిచేస్తాం వారం మొత్తం. చూశారు కదా ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ ఎలా ఉందో. చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలండి. ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి మనం. ఈ ట్రెక్కింగ్ అయితే మేము వైహెచ్ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళామండి. వైహెచ్ఏ అంటే మాకు చాలా ఇష్టం. ఎందువల్ల అంటే అందరూ ఫ్యామిలీస్ వస్తారు, చాలా చక్కగా ఉంటుంది. ఎవరో తెలియదండి మనకి, కానీ మాట్లాడే విధానం కానివ్వండి, అందరితో అయితే చాలా బాగుంటుంది. ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ అలా బైకుల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. మనకి తెలిసిన వాళ్ళమే మనం చాలామంది ఉంటాం. మన ఇంటి పక్కన వాళ్ళు, నైబర్స్, అలానే మన బ్రదర్స్, సిస్టర్స్ ఇలా కలిసి కూడా మనం వెళ్ళచ్చు. ఇది ఒక హ్యాపీగా ఉంటుందన్నమాట. మనకు వారానికి ఒకసారి కుదరపోయినా కానివ్వండి, మంత్లీ వన్స్ అయితే ఇదైతే ట్రై చేయండి. చాలా రిలాక్స్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎక్కడెక్కడ వెతుక్కుంటామండి. ఇది మనకి చాలా నియర్ బై ఉంటుంది. గుంటూరు నుంచి అయితే మనకి 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి అయితే మీకు అసలు రఫ్లీ 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇలా మేము ఈ దారిలో అయితే ఆఫ్ రోడ్లో అయితే ఒక 8 కిలోమీటర్లు అయితే వెళ్ళామండి. ఈ జర్నీలో చాలా కష్టపడ్డాము. చాలా చోట్ల బైక్ అయితే స్కిడ్ అవుతుంది. పిల్లల్ని దించడం, ఎక్కడం, అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు. మా పిల్లలైతే చాలా లక్కీ అనమాట. ఎందువల్ల లక్కీ అంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మా ఏజ్లో అయితే మేము ఆ ఏజ్లో అయితే చేయలేదు. మా పిల్లలైతే ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలియాలండి, ఎక్కడికో తిరగాల్సిన పని లేదు. దగ్గరలో ఉన్న వాటికి వెళ్ళినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే జర్నీ అయితే చూడండి. ఈ జర్నీలో మాకైతే ఒక పెద్ద వాగైతే కనపడింది. ఆ వాగును దాటుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. చూశారు కదా, ముస్కాన్ అయితే వెనకాల గట్టిగా పట్టుకొని కూర్చుందన్నమాట. అలా వెళ్ళిపోయాము. ఎలానో దాన్ని అయితే క్రాస్ చేసేసామండి. ఇదేంటంటే అండి, మనకి 2 వీలర్ మీద అయితేనే ఈ ట్రెక్కింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. 4 వీలర్స్ అయితే రావు ఈ రూట్లో. ఎందుకంటే మనకు వేరే రూట్ ఉందిలే కానివ్వండి, అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా 4 వీలర్కి అయితే ఎలవ్ లేదు. ఇక్కడ చూసారా, ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మేము బైక్స్ అనేది పార్క్ చేసేసుకున్నాం. ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడైతే వాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ వాకింగ్లో అసలు మామూలుగా ఉండదండి. ఆ వాటర్లో చూసారా, ఇక్కడ వాటర్లో కాసేపు ఆడుకున్నాం. ఎందుకంటే చాలా జర్నీ చేసిన తర్వాత మాకు కనపడిన ఫస్ట్ వాటర్ అన్నమాట ఇది. ఈ వాటర్లో చక్కగా ఫేస్ కొద్దిగా కడిగేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది.
జర్నీ చేసిన తర్వాత మాకు తక్కువ కిలోమీటర్లు అయినా కానివ్వండి చాలా టైం అయితే పట్టింది. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అయితే పట్టింది మాకు. ఆ జర్నీ అయిపోగానే ఇక్కడికి వచ్చి కొద్దిగా ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. మళ్ళీ మా జర్నీ అయితే ముందుకు సాగాలి కదా. దాదాపు ఒక 8 నుంచి 10 కిలోమీటర్లు అయితే వాకింగ్ ట్రెక్కింగ్ అయితే ఉంటుందండి. అది కూడా ఇలాంటి చిన్న చిన్న కాలువ నుంచి మేమైతే ట్రెక్కింగ్ చేయాలి. పైన అయితే చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, దాన్ని చూద్దామని చెప్పి అయితే ముందుకు వెళ్తున్నాము. ఇదిగోండి జర్నీలో ఇది చాలా పెద్ద చెట్టు చూశారు కదా ఎలా ఉందో. ఇలాంటి చెట్లు చాలా ఉంటాయి, అవి కూడా మీకు ముందు చూపిస్తాను. మా ముస్కాన్ అయితే ముందుకు పంపించేసాము. మా ముస్కాన్ ఎంత హ్యాపీగా అలా నడుచుకుంటూ వెళ్తుంది చూసారా. ఆ ఎనర్జీయే వేరండి. మా పిల్లలైతే మా ముస్కాన్ 3 ఇయర్స్కే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. మా మీరా కూడా అంతే, అలా సాగుతూ వెళ్తుందన్నమాట. ఇక్కడ ముస్కాన్ ఒకటే కనపడుతుంది కదా, మీకు మీరా అసలు కనపడదండి. ఎందుకంటే అందరికన్నా ముందుండేది తనే అన్నమాట. అసలు మాకు ట్రెక్కింగ్కి వచ్చామంటే మాకు అందకుండా వెళ్ళిపోతుంది అన్నమాట ముందుకి. తన ఎనర్జీ అయితే వేరే లెవెల్ అన్నమాట. మీరా వాకింగ్ సూపర్. ఎలా వెళ్ళిపోతుందో తెలియదండి, ఇలా చూసేలోపు అలా వెళ్ళిపోతుంది అన్నమాట, మాయమైపోతుంది. మళ్ళీ మీరా అని ఎత్తుక్కోవాలి మేము, ఎక్కడుందా అని చెప్పి. చూస్తే ముందుంటుంది, అంత ఫాస్ట్ అన్నమాట. తను కూడా అంతేనండి, చాలా చిన్న వయసు నుంచే ట్రెక్కింగ్ అయితే మొదలుపెట్టాం. ఇదిగోండి ఇలాంటి కాలువలు అయితే చాలా ఉంటాయి మనకి. వాటర్ పైనుంచి వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి. అంటే నాకు తెలిసి మేబీ వాటర్ ఫాల్ అంతగా ఉండుండదు, కానీ చూద్దాం ఏదో ఒకటి. మన దగ్గరలో ఇలాంటి సోర్స్ ఉందంటే చాలా అద్భుతమే కదా. మనం వెళ్ళాలంటే మళ్ళీ మారేడుమల్లి లేకపోతే మోతుగూడెం, పాడేరు, అరకు కాకుండా మన దగ్గరలో అయితే మనం ఒక రోజులో వెళ్ళి వెంటనే వచ్చేయచ్చు ఈ లొకేషన్లో. ఇది చూసారా, ముస్కాన్ అయితే ఎక్కడ ఆగట్లేదు. ఆగమ్మ కాసేపు కూర్చో అన్నా కానీ కూర్చోవట్లేదు, కర్ర తీసుకొని తనంతట తనే వెళ్ళిపోతుంది. చూశారు కదా, అసలు డేర్ అయితే చాలా ఎక్కువ అండి. ఆ విషయంలో మాత్రం అసలు వాటర్లో నడుస్తారు వీళ్ళు, అదొక వేరే లెవెల్లో నడుస్తారు చూడండి. అప్పటికి నేను చాలా వీడియో తీయలేదన్నమాట, వాళ్ళ వాకింగ్ చూస్తే మీరే అవాక్ అయ్యేవాళ్ళు. ఇక్కడ చూశారు కదండి, వీళ్ళైతే నడుస్తున్నారు, మధ్యలో కూడా మనకి హ్యాండ్ ఇవ్వచ్చు, అది మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళ బాధ్యత అంతా మంది అనుకున్నప్పుడు మాత్రమే చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు నడవలేకపోతే మొయ్యాల్సింది మనమే, అది ప్రిపేర్ అయ్యి తీసుకెళ్ళండి, అది మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు నొప్పులు రావచ్చు, ఇబ్బంది పడవచ్చు, దాన్ని మళ్ళీ మనమే మోసుకొని వచ్చేటట్లయితే ఉండాలండి. ఇది మాత్రం సేఫ్టీ మాత్రమే నేను చెప్పేది. ఇదిగోండి ఎలా నడుస్తున్నారో చూశారు కదా. ఈ నీళ్ళల్లో అయితే చాలా దూరం నడిచామండి మేము, చాలా దూరం వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఉయ్యాల, ఈ ఉయ్యాలైతే మా ముస్కాన్ దిగనని గోల అన్నమాట. తనకు బాగా నచ్చిందన్నమాట ఆ ఉయ్యాల్లో ఊగాలని చెప్పి. అసలు దిగన అంటుంది, కానీ అప్పటికి కాసేపు ఊపి తర్వాత లేదులేమ్మా మనం చాలా దూరం వెళ్ళాలి వాకింగ్ చేయాలంటే అప్పుడు కాంప్రమైజ్ అయింది. వాటర్లో చూసారా ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళు. వాళ్ళ ఎంజాయ్కి అయితే హద్దులు లేవండి, అంత ఎంజాయ్ చేశారు. ఎంత పెయిన్ ఉన్నా కానివ్వండి, ఆ నడవడం, ఆ వాటర్ వాళ్ళని ఆ పెయిన్ అనేది మొత్తం క్లియర్ అయిపోయింది అన్నమాట. పెయిన్ లేదు, మనం వెళ్ళాల్సిందే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ నాకు టెన్షన్ అన్నమాట, వెనకాల వాళ్ళని ఫాలో అవుతూ అలా ముందుకు వెళ్ళిపోయాను అనమాట నేను కూడా. అదిగోండి మా ముస్కాన్ అయితే అస్సలు ఆగట్లేదన్నమాట. వెళ్దాం పద డాడీ అంటానే ఉంది, కానీ మెల్లగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ వాటర్ స్టోరేజ్ ఉన్నాయి కదా, కింద రాళ్ల మీద పాచి అయితే ఉంటుంది, అవి మన జారి కింద పడతాము. అందుకని చాలా జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళాలన్నమాట. Our hearts beat to the city streets,
we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. మీరా ముస్కాన్ అయితే వాటర్లో దిగి తడిచిపోయి మొత్తం బట్టలన్నీ ఖరాబ్ చేసుకోవాలని రెడీగా ఉన్నారు. కానీ నేను అవకాశం ఇవ్వకుండా కాపలా కూర్చున్నాను అనమాట. ఇక్కడైతే రాళ్ళని ఏరుకొని ఆడుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. అవి చాలా బాగా నచ్చినాయి అన్నమాట, గుండ్రల్లాగా. అందుకని చెప్పి తీసుకొని ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళు. ఇవి తీసుకొని మళ్ళీ ముందు అదిగోండి ఎలా చూసారా, ఎలా ఎంజాయ్ చేస్తుందో ముస్కాను వాటర్లో. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేనైతే చాలా హ్యాపీ అయిపోయానండి. ఎందుకంటే అలాంటి మెమరీస్ వాళ్ళకి తర్వాత ఇవే గిఫ్ట్ అన్నమాట. ఇలాంటి మెమరీ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు చేస్తారో లేరో, ఆ తర్వాత ఇలాంటి రిసోర్స్ ఉంటాయో లేవో తెలియదు. ఇక్కడ నేను కూడా చిన్నపిల్లోడిని అయిపోయి ఆడేసాను వీళ్ళతోటి. అది తలుచుకుంటేనే నాకు చాలా నవ్వు వచ్చిద్ది. మా ముస్కాన్ అయితే ఆ కర్ర నాకు ఇవ్వమని చెప్పి గోల్ చేస్తుంది, కానీ నేను ఇవ్వలేదు. నేను ఎంజాయ్ చేయడమే సరిపోయింది, వాళ్ళకి ఎక్కడ ఇచ్చానండి బాబు నేను. ఇప్పుడు మీకైతే మనిషి రూపంలో ఉన్న ఒక కోతి అమ్మాయిని అయితే చూపిస్తాను. ఇదిగోండి, మనిషి రూపంలో ఉన్న కోతి అనమాట. అయ్యి ఎక్కుతాననిద్దండి ముస్కాను. నేను ఎక్కడ ఎక్కించాలి అది, తనకేమో రాదు, కానీ ప్రయత్నం అయితే వదలదు. కొద్దిగా గొప్ప ఎక్కించాను. అయినప్పటికీ చూసారా, వాటర్ అయితే చాలా తక్కువ ఉందండి. పైన అయితే వాటర్ అంత లేదనుకుంటున్నాము, చాలా తక్కువ వస్తుంది. చూసారా వాటర్ అనేది. ఇలా ఈ వాటర్లో చాలా దూరం అయితే ప్రయాణం చేస్తున్నామండి. మధ్య మధ్యలో అయితే చాలా పెద్ద సైజు చెట్లు అయితే కనపడినాయి. ఎన్నో ఏళ్ళ ఉంటాయి ఈ చెట్లకైతే. అదిగోండి మన ఫ్రెండ్స్ కూడా కనపడినాయి చూసారా దారిలో. ఇవైతే కాస్త భయపెట్టినాయండి మమ్మల్ని. అటువైపు తినడానికి ఏమన్నా ఉన్నాయా ఏమోనని చెప్పి. ఇక్కడ చిన్న చిన్న చేప పిల్లలు అయితే కనపడినాయి మాకు, అటు ఇటు పరిగెత్తుతూ. చూసారా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఇంకొద్ది మంది చూడడానికైతే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్తాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్.